జై శ్రీ దుర్గా భవానియే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అయితే ఆ చల్లని తల్లి జగన్మాత మనందరిపై చల్లని చూపు ఉంటుందని ఆశిస్తూ ఈరోజైతే అన్నపూర్ణాదేవి అవతారం రోజున ఎలా పూజ చేసుకున్నానన్నది మీ అందరితో షేర్ చేసుకుంటానండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మామో మేన్కోడలు అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అయితే అన్నపూర్ణాదేవి అవతారం రోజున నేను చేసే పనంతా మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. అయితే ముందు రోజంతా నేను అంతా శుభ్రం చేసుకొని అన్నపూర్ణాదేవికి అయితే పూజ చేసుకుందామని చెప్పి ముందు పూజ గదిలో అయితే నేను పూజ చేసేసుకున్నాను. తర్వాత వంటగదిలోకి వచ్చి అన్నపూర్ణాదేవికి సపరేట్గా అయితే నేను పూజ చేసుకున్నానండి. అంటే అన్నపూర్ణాదేవికి నేను అనుకున్నాను ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని మనం తినే ఆహారం ఏదేదైతే ఉందో అదంతా నేను సిద్ధం చేసుకుందాం అనుకున్నాను. పప్పు దినుసులు, కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు అన్నీ కలిపి నేను పెడదాము అమ్మ దగ్గర అనేసి అనుకున్నాను. కానీ నాకు అస్సలు వీలు లేదండి. ఎందుకంటే తన్వి పాపతో అసలు నాకు పని అవ్వడం లేదు. అందుకనే ఇంట్లో ఉన్న వాటితో నేను చేసుకున్నాను. ఎంత ఉంటే అంతలో చేసుకొని సంతృప్తి చెందడం నాకు అలవాటండి. ఇది లేదు అది లేదని దేనికి నేను టెన్షన్ పడిపోను. తల్లి ఆ రోజుకి మనకి ఏది ఇస్తే అదే మహాప్రసాదంగా నేను స్వీకరించి నేనైతే సాటిస్ఫై అయిపోతాను ప్రతి పనికిని. అలాగే ఈరోజు కూడా ఉన్న దాంట్లోనే నేను చేసుకున్నానండి. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నాకు నవరాత్రుల్లో అత్యంత ఇష్టమైన రోజు ఏదైనా ఉంది అంటే అన్ని రోజులు ఇష్టమే, కానీ అన్నపూర్ణాదేవి అవతారం రోజు అయితే అత్యంత ప్రీతికరమైన రోజండి ఇది. ఎందుకు అనేసి అంటే అన్నపూర్ణాదేవి రోజు ఎందుకు నాకు ఇష్టం అనేసి అంటే సమస్త జీవకోటి ప్రాణులకి ఆహారాన్ని అందించే ఆ జగన్మాత అమ్మే కదా. అందుకనేసి అమ్మ రోజు అంటే నాకు చాలా ఇష్టం. మనందరికీ మనుగుడు సాగాలి అంటే ఆహారం ప్రతి ఒక్కరికి అవసరమే కదండి. ఆహారంకి ఇచ్చేంత నేను ఇంపార్టెంట్ ఇంకా దేనికి ఇవ్వనండి. నాకు ఆహారం అంటే అంత దైవ భక్తితో ఉంటాను. ఎందుకు అనేసి మా నాన్నగారు ఒక రైతండి. మా నాన్నగారు పంటలు పండించడానికి ఎంత కష్టపడేవారో మేము కళ్ళతో చూసి మా నాన్నగారి కష్టాన్ని మేము చూడలేక మేము కూడా సహాయం చేసేవారు. అందుకని రైతులకి ఎంత కష్టం ఉంటుందన్నది మా అందరికీ తెలుసండి. అందుకనే నేను అన్నపూర్ణాదేవి అవతారం రోజున అన్నపూర్ణాదేవితో పాటు రైతులందరినీ అభినందిస్తూ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఈ పూజనైతే చేసుకుంటున్నాను. రైతులందరినీ తల్లి జగన్మాత చల్లగా కాపాడాలి, వాళ్ళకి ఎప్పుడూ తోడు నీడగా ఉండి వాళ్ళ పంటలు సస్యశ్యామలంగా పండాలని కోరుకుంటూ నేనైతే పూజను చేసుకున్నానండి. ముఖ్యంగా నేనైతే మాత్రం రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసే నేను ఈ పూజనైతే చేసుకున్నాను. అమ్మను వేడుకున్నాను. రైతులకి మంచి ఆరోగ్యాన్ని, సకాలంలో మంచి వర్షాలని కురిపించి వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వమని, వాళ్ళు బాగుంటే ప్రపంచం మొత్తం బాగుంటుందండి. వాళ్ళు ఎప్పుడూ బాగోవాలి, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం పిడికడు అన్నం అన్నది తినగలమండి. ఎందుకంటే ఆ అన్నం కోసం ఒక సామెత అయితే చెప్తారు కదండి, కూటి కోసం కోటి విద్యలు అనేసి. అందుకనే అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపమని దీనికి చాలా చాలా మాటలు ఉన్నాయి. నేను ఆ మాటలన్నీ చెప్పలేకపోతున్నాను. నాకు వచ్చిన భాషలో నేను మాట్లాడుతున్నానండి. నాలో ఏమైనా తప్పులుంటే మన్నించండి. నాకు ఇలానే మాట్లాడడం వచ్చు. నేను అంటే ఎలాగో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు వచ్చిన భాషలో నేను మాట్లాడేస్తాను. ఏ మిస్టేక్స్ ఉన్నా నన్ను మన్నించండి. అయితే ఈ పూజ అంతా ఒక ఎత్తు అయితే నాకు ఇంకొకటి సంతోషకరమైన విషయం ఇంకోటి ఉందండి. ఎందుకు అంటే నేను నాకు 2 పిల్లలని చెప్పాను కదా. మా పిల్లలు చిన్నప్పుడు కూడా నేను ఇలా ఫీల్ అవ్వలేదేమో, కానీ ఫస్ట్ టైం అండి ఇలా ఫీల్ అయ్యాను. మా మనవరాల్ని అన్నపూర్ణాదేవి అవతారంలో చూసుకొని నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే తను సంవత్సరం పాప అయినా సరే ఎంత చక్కగా అంటే చెప్పిందంతా చేసి నాకు చాలా సపోర్ట్ చేసింది. ఏం చెప్తే అదే చేసేది. తను చేసేదంతా నాకు అమ్మవారి మీద ఎంత భక్తి అయితే ఉందో అలాగే తన్వి చేసేది కూడా నాకు
మనసుకి అంత నచ్చి తన్విలో నేనైతే అన్నపూర్ణాదేవిని అయితే చూసుకున్నానండి. ప్రతిరోజు ప్రతి అవతారాన్ని నేను తన్విలో చూసుకుంటున్నాను. అది నాకు చాలా సంతృప్తినిస్తుంది. అందుకని ప్రతిరోజు అన్ని అవతారాల్లో తన్వికైతే నేను అలా తయారు చేసి చూసుకుంటున్నాను. నేను చేసేదంతా మీకు వ్లాగ్లో పెడుతున్నానండి, చూడండి. అందరూ సపోర్ట్ చేయండి, తన్విని బాగా ఆశీర్వదించండి. తను అంత మంచిగా ఉండాలనేసి మీ అందరూ ఆశీర్వదించండి. నేను ఇది రిక్వెస్ట్ అండి. నాకెందుకు తన్వి అంటే అంత ఇష్టం అనేసి మీరందరూ అనుకోవచ్చు. తన్విని చూస్తుంటే తనలో ఉన్న మంచి గుణాలని నేను చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏంటంటే తనకి ఎవరైనా ఏదైనా ఇస్తే ముందుగా ఎవరికైనా తినిపించడం అనేది చాలా గొప్ప అలవాటని నాకు అనిపిస్తుంది. తనకున్న దాంట్లో అందరికీ పెట్టి తను తింటుందండి. అదైతే నాకు చాలా చాలా ఇష్టం. అది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, పుట్టుకతో వచ్చిన లక్షణమని. అదేనండి, పుట్టుకతో వచ్చిన లక్షణమే. అయితే తన్వితో పూజ అంతా నేను చేయించి తన్విని వంట చేయడానికైతే సిద్ధం చేసేసి తనకి చిన్న చిన్న గిన్నెలన్నీ ఉండేలాగా నేను ఒక సెట్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్నానని కాదు, అన్నప్రాసన రోజు మా సిస్టర్ అది తనకి గిఫ్ట్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మా సిస్టర్ అయితే తనకి గిఫ్ట్ చేశారు. అది ఈరోజు నేను ఉపయోగించాను. అదంతా చూసి తన్వి దాంతో చక్కగా ఆడుకుంటుంటే నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. తనకు తగినట్టుగా చిన్న చిన్న గిన్నెలు అన్నీ చూసి నాకైతే ఎంతో ముచ్చట అనిపించింది. అవన్నీ చూసి తన్వి చాలా సందడిగా వాటినన్నింటినీ వాడి ఆడుకుంటుంటే నాకు ఎంత క్యూట్ అనిపించిందో నేనైతే మాటల్లో చెప్పలేను. నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అక్కడి నుంచి తన్వి అస్సలు కదలలేదు. గంటకు పైగా ఆడుకుంది. అది అంతా చూసి ఆడి ఆడి అలిసిపోయి పడుకునేలాగా అక్కడ ఆడింది. ఆడపిల్లకి ఇదంతా ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందండి. ఆడపిల్ల అయినా సరే మగపిల్లడైనా సరే ఎవరైనా వంట చెయ్యాల్సిందేనండి. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితికి ప్రతి ఒక్కరూ వంట చేయాలనేసి నేను చెప్తాను. ఎందుకంటే ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ సమానంగా చదువుకుంటున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకనే ఇద్దరూ సమానంగా పని చేసుకుంటున్నారు. ఎన్ని చేసినా సరే మనం కడుపుకి తినడానికైతే మాత్రం తిండి ఉండాలి కదండి. దానికోసం వంట అనేది తప్పకుండా చేసుకోవాలి. అందుకని తన్వి కూడా పెద్దయ్యాక మంచిగా వంట చేసి తన వంటతో అందరినీ ఆనందపరిచేలా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. తను ఎలాగా ఏ స్థాయికి వెళ్ళినా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే వంట అన్నది తప్పకుండా చేసి తన వంట తిని తనని అందరూ పొగిడి మెచ్చుకొని అందరి ఆశీర్వాదం తన్విపై ఉండాలని నేనైతే ఈ మినీ కిచెన్ అయితే సెట్ చేసుకున్నాను. ఇది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చెల్లికైతే చాలా థ్యాంక్స్లు చెప్పాను ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు. నిజంగా నాకు బంగారం గిఫ్ట్ ఇచ్చినా సరే అంత సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో. నాకు ఇది ఇచ్చినందుకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తన్వికి ఊహ వచ్చిన తర్వాత తన్వి ఎలా ఫీల్ అవుతుందో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. తన్వి ఆడేదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక పని అయితే చేసిందండి తన్వి. ఆ పని చేస్తే నాకు వచ్చే అసలు ఆనందం ఇంత అంతా కాదండి. అది నేను మాటల్లో చెప్పలేను. తన చిన్న చేతులతో అసలు ఎలా చేసిందో నాకే తెలీదు. నేను పక్కన కూర్చుంటే పక్కన బియ్యం పెట్టాను. బియ్యం పెడితే ఆ బియ్యంని నాకు ఇవ్వాలని ఎందుకు ఐడియా వచ్చిందో తెలీదు. బియ్యాన్ని నా ఒళ్ళో వేస్తుంటే నాకు మాటలు చెప్పలేనంత ఆనందమైతే వచ్చింది. మీకు వీడియోలో వస్తుంది చూడండి. తను అన్ని రకాల పప్పుల్ని కలిపేసి ఒక్కొక్క పప్పులు వేసుకొని ఎలా కుక్ చేస్తుందో ఒకసారి మీరే చూడండి. అసలు తనకు ఐడియా, అది చిన్న కళాయి అండి. ఆ కళాయిలో పప్పులు వేసుకొని గరిటతో కలుపుతున్నట్టు అవన్నీ ఎలా చేస్తుందో చూడండి వచ్చింది. తన చిన్నారి బంగారు చేతులతో నాకు ఒళ్ళో బియ్యం వేస్తుంటే నాకు అసలు చెప్పలేను కదా. నేను చెప్పాను మాటల్లోని. ఆ రెండు చేతులతో బియ్యం వేసి రెండు చేతులతో నన్ను ఆశీర్వదించి చెప్తుంటే అసలు నాకు కాసేపు అలా ఉండిపోయాను. నిజంగానే నా దగ్గరికి అమ్మవారు వచ్చి నాకు అమ్మవారే ప్రసాదంగా ఇస్తున్నారు అనేసి నేనైతే
ఎంతసేపు అలా ఒడిపట్టుకొని ఉండిపోయాను. మొత్తం బియ్యం అన్నీ వేసేంత వరకు నేనైతే అలానే ఉండిపోయాను. మొత్తం బియ్యం అన్నీ నా ఒళ్ళో వేసింది. అంటే పక్కన వాళ్ళ అమ్మగారు ఉన్నారు, కానీ మొత్తం బియ్యం నాకే వేసింది. నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. అయితే దీని తర్వాత ఆ అన్నం తినిపించడం మా అందరికీ, అంటే చెల్లెలు పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ అన్నం తినిపించడం, ఆ అన్నపూర్ణాదేవి అవతారం రోజు మాత్రం మా అందరినీ చాలా అంటే చాలా ఆనందపరిచిందండి తన్వి. ఈరోజు పూజ ఇంత బాగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అయితే అన్నపూర్ణాదేవి పూజ నాకు చాలా సంతోషంగా జరిగింది. మరో లాగులో కాత్యాయదేవిని పూజ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటామండి. అందరికీ నమస్కారం. జై దుర్గా భవానియే నమః.